సంఘం అడుగుతున్నాను, మనం చెదరగొట్టబడిన వాళ్ళమా లేకపోతే స్థిరపడుతున్న వాళ్ళమా? చెప్పండి. మనం స్థిరంగా ఉన్నాం. మనకంటూ ఒక ఉద్యోగమో లేకపోతే ఒక వృత్తో లేక వ్యవసాయమో లేక ఒక వ్యాపారమో కలిగి మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో చక్కగా మీ పనులు చేసుకుంటున్నారు. ఆదివారం వచ్చేసరికి చక్కగా ఒక చోట కూర్చొని మనం చక్కగా వాక్యం వింటున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. మనం స్థిరమైనటువంటి సంఘము పరిచర్య కలిగి ఉంటున్నాం. కానీ ఆనాడు యెరూషలేములో ఉన్న సంఘము చెదరగొట్టబడింది. చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు? జీవనోపాధి కోసం వెతకలా. చెదిరిపోయిన వాళ్ళ అందరూ కూడా ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి, మన వ్యాపారాన్ని ఇక్కడ ఎలా చేయొచ్చు, హోటల్ ఇక్కడ ఎలా పెట్టొచ్చు, లేదా కిరాణా కొట్టు ఎలా పెట్టొచ్చు, ఒక మెస్ ఎలా పెట్టొచ్చు, ఒక హాస్టల్ ఎలా పెట్టొచ్చు, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇక్కడ ఎలా చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళ కుటుంబ పోషణ కోసం కాదండి వాళ్ళు ఆ రోజు ప్రయాసపడింది. చెదరగొట్టబడినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడికి చెదరగొట్టబడ్డారో అక్కడ వాళ్ళ ప్రధాన కర్తవ్యం ఏమిటయా అంటే క్రీస్తు యొక్క ప్రేమను లోకానికి పంచిపెట్టడం. చెదరిపోయిన వాళ్ళు సంచారము చేశారట. ఎలా సంచారం చేశారట? బైబిల్లో ఉంది. కాబట్టి చెదిరిపోయిన వాళ్ళు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఈ చెదరిపోయిన వాళ్ళు ఎవరో చెప్పండి? యెరూషలేములో ఉన్నటువంటి సంఘ సభ్యులు. అనగా సువార్తను ప్రకటించాల్సింది, యేసుక్రీస్తు యొక్క ప్రేమను గూర్చిన సత్యాన్ని లోకానికి చెప్పాల్సింది ప్రతి విశ్వాసి.